హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు కంప్లీట్గా ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి ఓవరాల్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి ఓవరాల్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు తీసుకెళ్ళి వెళ్ళవలసిన సర్టిఫికేట్లు ఏంటి అంటే అన్ని సర్టిఫికేట్లు. ఏమేమి తీసుకెళ్ళాలంటే అన్ని సర్టిఫికేట్లు ఒరిజినల్తో పాటు 2 సెట్ల జిరాక్స్ కాపీలు అండ్ గెజిటెడ్ అధికారి సంతకం అయితే కంపల్సరీ అన్నమాట. మీ జిరాక్స్ సెట్స్ పైన గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ చేయించుకొని అయితే వెళ్ళవలసి ఉంటుంది. దాని తర్వాత తప్పనిసరిగా ఉండవలసిన సర్టిఫికేట్స్ ఏంటంటే హాల్ టికెట్, మీకు సంబంధించి ఎగ్జామ్ రాసినటువంటి ఆఫీస్ సబార్డినేట్ హాల్ టికెట్, ఇంటర్వ్యూ కాల్ లెటర్ అనమాట. మీరు కాల్ లెటర్ డౌన్లోడ్ చేస్తారు కదా, దానికి సంబంధించి కాల్ లెటర్స్ కూడా, అలాగే ఇంటర్వ్యూకి మిమ్మల్ని పిలిచినట్టుగా ఉన్నటువంటి ఒక అధికారిక లెటర్ లేదా అడ్మిట్ కార్డ్. అదే కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు అనమాట. అడ్మిట్ కార్డ్ అండ్ కాల్ లెటర్ ఒకటే, అది ఒకటి, హాల్ టికెట్ ఒకటి. అలాగే మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఒకటి, ఈ 3 అయితే తీసుకెళ్ళాలి. దాని తర్వాత దాంతోపాటు మీకు సంబంధించిన పుట్టిన తేదీ ధృవీకరణకు సంబంధించి సాధారణంగా 10వ తరగతి మేమో అనమాట, ఎస్ఎస్సి మేమో అయితే ఉండాలి. అలాగే మనకు విద్యార్హత పత్రాలు, స్టడీ సర్టిఫికేట్ అంటే 7th 7వ తరగతి లేదా 10వ తరగతి సంబంధించి మార్కుల జాబితా అంటే మార్క్స్ మేమో. తర్వాత ఒకవేళ మీరు అంతకంటే ఎక్కువ చదివి ఉంటే దానికి సంబంధించి ఇంటర్, డిగ్రీ ఆ సర్టిఫికేట్ కూడా వెంట తీసుకొని వెళ్ళాలి. మీకైతే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఇది 10th బేస్ పైన ఉంది కాబట్టి 10th క్లాస్ వారు మాత్రమే అర్హులు. హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళకు రిజెక్ట్ చేసేయడం జరుగుతుంది. దాని తర్వాత స్టడీ సర్టిఫికేట్లు, బోనాఫైడ్స్ అండ్ రెసిడెన్సీ, 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్నటువంటి ఎక్కడ చదివారో తెలిపేటటువంటి బోనాఫైడ్ సర్టిఫికేట్ లోకల్ స్టేటస్ నిర్ధారణ కోసం, అంటే మీరు లోకల్ క్యాండిడేట్ అని తెలియపరచడానికి 1వ తరగతి నుంచి 7వ తరగతి లేదా 7 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి బోనాఫైడ్ అయితే తీసుకొని వెళ్ళాలి. దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. 1-2 ఇయర్స్ బ్యాక్ అయినా పర్వాలేదు. దాని తర్వాత మీరు రిజర్వేషన్ పొందుతున్నట్టయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ మీ సేవా కేంద్రం నుండి పొందినటువంటి లేటెస్ట్ కుల ధృవీకరణ పత్రం అయితే తీసుకెళ్ళాలి. దాని తర్వాత మీకు సంబంధించి ఆధార్ కార్డ్ లేదా గుర్తింపు కార్డ్, ఐడెంటిటీ ప్రూఫ్ ఏదో ఒకటి, ఆధార్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఏది ఉంటే అది, ఓటర్ ఐడి కార్డ్ తీసుకొని వెళ్ళాలి. దాని తర్వాత నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్, బీసీ అభ్యర్థులు రిజర్వేషన్ కోటాలో ఉంటే ఇది తప్పనిసరిగా నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి. దాని తర్వాత ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డ్, ఒకవేళ మీరు ఎంప్లాయ్మెంట్స్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయి ఉంటే ఆ కార్డు అయితే తీసుకెళ్ళాలి. తర్వాత ఫోటోలు 4 నుంచి 6 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే తీసుకొని వెళ్ళాలి. ప్రత్యేక కేటగిరీ సర్టిఫికేట్లు వర్తిస్తే కంప్లీట్ వాటికి సంబంధించి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఏదైనా ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కానీ తీసుకొని వెళ్ళాలి. దాని తర్వాత స్పోర్ట్స్ కోటాలు ఉంటే మీకు స్పోర్ట్స్ కోటాకు సంబంధించి కూడా సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అలాగే ఇవన్నీ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీ సర్టిఫికేట్లు అన్నీ ఒక క్రమ పద్ధతిలో ఫైల్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఒకసారి మళ్ళీ చూసుకోండి అన్నీ, తీసుకెళ్తున్నామా లేదా అనేది అన్నీ ఒకసారి చూసుకోవాలి. దాంతోపాటు అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకొని వెళ్ళాలి. అలాగే మీకు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ అంటే బోనాఫైడ్స్ అండ్ 10th మేమో అండ్ క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్సీ, అలాగే లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ మండల్లో ఇస్తారు. మీ సేవా కేంద్రంలో లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు కాబట్టి లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అలాగే 2 సెట్స్ జిరాక్స్ కాపీస్, దానిపైన గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్, 10th క్లాస్ అదే హెడ్ మాస్టర్స్ ఉంటారు కదా స్కూల్స్లో, ప్రధానోపాధ్యాయుల యొక్క సిగ్నేచర్, గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ చేయించుకొని వెళ్ళాలి. 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ అండ్ ఫొటోస్, ఆధార్ కార్డ్స్, ఐడెంటిటీ ప్రూఫ్స్, బోనాఫైడ్స్ ఇవన్నీ మీరు తీసుకొని వెళ్ళాలన్నమాట ఓవరాల్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది మనకు మీరు కంప్లీట్గా ఓవరాల్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళవలసిన ఆల్ సర్టిఫికేట్ ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అలాగే ప్రాసెస్ సర్వర్ సంబంధించి కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను, ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి వాటికి సంబంధించి. ఓకే ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.